హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దీప్తీస్ డైరీ'. ఈరోజు న్యూ ఇయర్‌లో నేను రిలీజ్ చేసే ఫస్ట్ వీడియో అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. బికాజ్ నేను న్యూ ఇయర్‌లో ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్. ఈ భీమాశంకర్‌కి నేను ముంబైలో ఉంటాను కాబట్టి ముంబై నుంచి వెళ్ళాను. అండ్ సజెస్టబుల్ ఏంటి అంటే ఎవరైనా భీమాశంకర్ చూడాలి అంటే ముంబై నుంచి కాకుండా పూణే నుంచి వెళ్ళండి. బికాజ్ ముంబై నుంచి భీమాశంకర్ వెళ్ళడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ జర్నీ. అండ్ నా జర్నీ ఎలా ఉంది అంటే మాకు ముంబై నుంచి భీమాశంకర్ 189 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ 5 అవర్స్ 15 మినిట్స్. ఎందుకు అంటే మనకి వెళ్ళేటప్పుడు ఈ 5 ½ అవర్స్‌లో అరౌండ్ 2 ½ అవర్స్ ఘాట్ ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు రోడ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. అంటిల్ లోనావాలా వరకు రోడ్ బావుంటుంది. ఇంక అక్కడి నుంచయితే ఇట్ టేక్స్ వెరీ, వెరీ డిఫికల్ట్ రోడ్స్ అన్నమాట. సో, అందుకే పూణే నుంచి సజెస్టబుల్ అనమాట భీమాశంకర్ చూడాలంటే. అండ్ ఇప్పుడు మనం భీమాశంకర్ యొక్క స్టోరీ, ఆ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఈ భీమాశంకర్ అనేది మనకి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అరణ్య ప్రాంతంలో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ యొక్క ఈ సహ్యాద్రి పర్వతం ఎలా ఉంటుందంటే ఒక రథం రూపంలో ఉంటుందనమాట. అందుకని ఈ ప్లేస్‌ని రథాచలం అని కూడా అంటారు. అలాగే భీమా నది పుట్టిన ప్లేస్ కూడా ఇక్కడే. అండ్ భీమా నది మనకి శివలింగం నుంచి కింద నీరు వచ్చి, ఆ నీరు ఆ నదిలో కలిసి అక్కడి నుంచి భీమా నది ఏర్పడింది అనేది స్థల పురాణం అనమాట. ఇప్పుడు మీరు చూస్తోందేంటంటే, మనం లోనావాలా నుంచి భీమాశంకర్‌కి వెళ్ళే రూట్. ఇది చాలా డిఫికల్ట్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం మాత్రమే. అండ్ ఒక టైమ్ వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అండ్ హోల్డ్ చేయడానికి కూడా కెమెరా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు. వి హావ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్ వైల్ ట్రావెలింగ్. అండ్ ఘాట్స్ కానీ వెరీ డీప్ కర్వ్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ అడ్వెంచరస్ ఎక్స్‌పీరియన్స్. ఎవరైనా బాగా అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళైతే ముంబై నుంచి ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మనం శివుడు ఇక్కడ భీమాశంకరుడుగా ఎలా మనకి ఉన్నారు అనేది మన స్టోరీ తెలుసుకుందాము. సహ్యాద్రి పర్వతాల మీద కర్కటుడు, పుష్కసి అనేటువంటి ఇద్దరు రాక్షసులుండేవారు. వారికి కర్కసి అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక విరాధుడు అనేటువంటి ఒక రాక్షసుడికిచ్చి వివాహం చేస్తారు. ఈ విరాధుడిని ఆ తర్వాత కాలంలో మనకి శ్రీరాములు వారు అరణ్యవాసం సమయంలో ఈ విరాధుడిని చంపేస్తారు. ఆ తర్వాత ఈ కర్కసికి కుంభకర్ణుడి వల్ల భీమాసురుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతను పెరిగి పెద్దయిన తర్వాత తన తండ్రి స్టోరీ అన్నమాట. ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? అనే విషయం తెలుసుకొని దేవతల మీద కోపంతో బ్రహ్మ గురించి తపస్సు చేసి చాలా బలం పొందుతాడన్నమాట. ఆ వరంతో దేవతలని, మునులని ఇబ్బంది పెడుతూ అలా భూలోకంలో వచ్చి సుదక్షుడు అనేటువంటి ఒక రాజు మీద దండెత్తి అతన్ని ఓడించి చెరసాల్లో బంధిస్తాడు. ఆ సుదక్షుడు ఎలా అంటే స్వామివారికి విపరీతమైన భక్తుడు. పార్థివ లింగంకి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదేంటంటే మనము ఆ సహ్యాద్రి పర్వతాల దగ్గరికి వచ్చేసాము. ఇది భీమాశంకర్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనకి రోడ్ అనేది చాలా క్లియర్‌గా చాలా నీట్‌గా ఉంటుంది. ఒక 1 ½ కిలోమీటర్ వరకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టోరీ ఆయన అలా పూజ చేస్తున్నప్పుడు ఈయనకి రాక్షసుడికి నచ్చక ఆయన్ని చంపుదామని కత్తి ఎత్తినప్పుడు పార్థివ లింగం నుంచి శివుడు వచ్చి ఆ రాక్షసుడిని చంపుతారన్నమాట భీమాసురుడిని. అందువల్ల అక్కడున్న దేవతలందరూ వచ్చి ఆయనకి ఇక్కడే ఉండిపోమని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన భీమాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపాను కాబట్టి ఈ ప్రదేశంలో ఇక్కడ నేను భీమాశంకరుడిగా ఉంటాను అని చెప్పి, ఇక్కడ ఆయన ఈ క్షేత్రంలో భీమాశంకరుడిగా ఉన్నారనమాట. అది ఈ టెంపుల్ గురించిన స్టోరీ. అలా మనకి ఇది జ్యోతిర్లింగం మనకి 6వ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో. మీరిప్పుడు చూస్తున్నదంతా ఏంటంటే ఆ టెంపుల్ ఎంట్రన్స్. అండ్ మేమెళ్ళింది సాటర్‌డే కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్రౌడెడ్ అన్నమాట. ఎంత క్రౌడ్ ఉందంటే ఆల్‌మోస్ట్ 1, 2 కిలోమీటర్స్ వరకు ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరైనా కొంచెం మనీ పే చేసి వెళ్ళగలరు అంటే ఒక్కొక్క పర్సన్‌కి 1500 నుంచి 2000 రూపీస్ వరకు తీసుకుంటారు. అండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్ళి మనకి వితిన్ 15 మినిట్స్‌లో దర్శనం చేయిస్తారనమాట. ఎవరైనా వెళ్ళగలిగితే అలా వెళ్తే చాలా బావుంటుంది. త్వరగా అవుతుంది. ఆర్ ఎల్స్ వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకుంటే ఇంత రష్ ఈ క్రౌడ్ అంతా మనం లేకుండా స్వామివారిని బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా! అది భీమాశంకర్ జ్యోతిర్లింగ్ ప్రవేశ ద్వారం అన్నమాట. మేము ఆ క్యూలో నుంచి వెళ్ళకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి అక్కడ మనకి మనుషులు నుంచొని అడుగుతూ ఉంటారు.
వాళ్ళతో మాట్లాడుకొని మేమెళ్ళాము. అండ్ ఈ టెంపుల్‌లో కొన్ని కొన్ని చిన్న చిన్న స్మాల్ థింగ్స్ చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇందాక మీరు చూసినటువంటి శివుడు, అలాగే నంది, ఇక్కడ మనకి ఉపదేవాలయాల్లో గణపతి, అలాగే కాలభైరవ స్వామి చాలా బావుంటుంది. అలాగే 2 నందులు గూడా ఉంటాయి పెద్దవి. అవి కూడా మీకు వచ్చినప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ విమాన గోపురం స్పెషల్ ఏంటంటే, ఇది బహుముఖ రుద్రాక్ష రూపంలో ఉంటుంది. చూడ్డానికి చాలా బావుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట స్వామివారి గర్భాలయం. మనకి పైన ఎల్‌ఈడీలో చూడొచ్చు స్వామివారి లింగం ఎలా ఉంటుంది అని. లోపలికి కెమెరాస్ ఎలో లేవు. సో, ఇది చాలా ఫార్ నుంచి నేను తీసిన జూమ్ ఇన్ వీడియో అన్నమాట. అండ్ మనం టెంపుల్‌లో దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా! ఆ మెట్లెక్కితే అక్కడి నుంచి మనకి స్వామివారి గోపురం అదంతా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ త్రిశూలం అది పెట్టి చిన్న ఫోటో ఏరియా లాగా పెట్టారనమాట. అక్కడ నుంచొని చాలా మంది ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి దీపపు స్తంభాలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మేమెళ్ళినప్పుడు గుడి కొంచెం రెనోవేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది నేను ఆ మెట్ల పైకి ఎక్కినప్పుడు తీసిన వీడియో. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చాలా ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఎవ్రీబడీ ప్లీజ్ గో అండ్ విజిట్. ఇక్కడ స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఇలా 2 నందులు కనిపిస్తాయి. ఇది మీకు కనిపిస్తోంది దీపస్తంభం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకి కొన్ని చిన్న ఉపాలయాలుంటాయి. ఇది కాలభైరవ స్వామి ఆలయం. ఇక్కడ ఒక హోమగుండం ఉంటుంది. అది ఎప్పటినుంచో వెలుగుతూ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సర్వతీర్థ కుండ అనేటువంటిదుంది. అది కొంచెం శుభ్రంగా లేదు. బట్ స్టిల్ మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను వీడియో తీశాను. అండ్ ఇక్కడ ఈ టెంపుల్‌లో ఎనర్జీ అండ్ ఎవ్రీ జ్యోతిర్లింగంలో ఉండేటువంటిదే చాలా బావుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ స్వామివారి టెంపుల్‌కి కొంచెం పక్కనే మనకి శ్రీరాముల వారి మందిరం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తోంది శ్రీరాముడి మందిరం. మీరు వెళ్ళినప్పుడు స్వామివారి మందిరంతో పాటు ఈ శ్రీరాముని మందిరాన్ని కూడా చూసి రండి. చాలా బావుంటుంది. లోపల కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి కానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ సజెస్టబుల్ ఏంటి అంటే వీక్ డేస్‌లో వెళ్ళడం. వీక్ డేస్‌లో వెళ్తే ప్రశాంతంగా కూర్చొని ఎంత సేపైనా మనకి వాళ్ళు అలో చేస్తారు. అదర్‌వైజ్ మనం ఆ గర్భగుడి దగ్గర కూర్చుంటే లేపేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటి అంటే నాకు బాగా అనిపించింది. జనరల్‌గా శివాలయంలో శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా! అలాగే అక్కడ నందితో పాటు మనకి ఒక తాబేలు విష్ణు అవతారం గూడా ఉంటుందనమాట. అది నాకు చాలా మంచిగా అనిపించింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటారు కదా! సో, దానికి ప్రతిరూపంగా నాకనిపించిందలా. అలా మేము స్వామివారి దర్శనం చేసుకొని న్యూ ఇయర్‌ని చాలా బెస్ట్‌గా స్టార్ట్ చేశాను. హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.